హాయ్ వ్యూవర్స్, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చిన్నప్పుడు మనం చదివే ఉంటాం. కానీ కోపం వచ్చినప్పుడు దానిని కంట్రోల్ చేసుకోవడం చెప్పినంత తేలికేం కాదు. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేసి కొత్త తలనొప్పులను తెచ్చుకోవాల్సి వస్తుంది. రోజంతా ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. పని ఒత్తిడి, చికాకులు, వాదనలు, ఫైనల్గా కోపాలు. అక్కడితో అయిపోతుందా? అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఆ కోపాన్ని మరింత పెంచుతాయి. వీటిని వదిలించుకోవడం ఎలా? భావోద్వేగానికి గురైనప్పుడు ఏం చేయాలి? ఒక సింపుల్ టెక్నిక్తో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది. మౌనం అనేది కొన్ని సందర్భాల్లో ఒక పవర్ఫుల్ వెపన్లా పనిచేస్తుంది. కోపం వస్తే కొందరు ఆ కోపాన్ని వారి భాగస్వామిపై చూపిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. అందువల్ల అటువంటి సమయంలో వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండడమే మంచిది. కోపంగా ఉన్న సమయంలో మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు మౌనంగా ఉండడం ఉత్తమం. మౌనంగా ఉండడం అంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోనో కార్యక్రమాన్ని చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ కాదు. మౌనం అంటే అచ్చంగా మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండడం. సాధారణంగా ఈ పనులు చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా మనసు ఆలోచనలతో పరుగు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. అదే నార్మల్గా కూర్చొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి చూస్తే చాలా హాయిగా ఉంటుంది. మౌనం మనల్ని దగ్గర చేస్తుంది. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవడం, మెడిటేషన్, ప్రాణాయామం ఏదైనా కావచ్చు. ఏకాగ్రత శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందున్న చిరాకు ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు, మౌనంగా ఉండడం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటాయి. బెదురు, అనవసరమైన కబుర్లు ఏమీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులను మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతాయి. ఆచితూచి మాట్లాడడం చేతకాని తనం కాదు. తనపై, తన ఆలోచనలపై తనకున్న పట్టుని తెలియజేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటిన మాట వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. క్రియేటివిటీ అంటే ఏదో కొత్తదనం. ఆ కొత్తదనమే జీవితంలో ఎవరైనా కోరుకునేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండడం వల్ల చేయాల్సిన పని మీద ఎక్కువగా ఏకాగ్రత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. మౌనంగా ఉండడం వల్ల మీ గుండె చప్పుడు మీరే వినవచ్చు. మౌనం ఇద్దరి మధ్య సంబంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల మైండ్ ఫ్రీ అవుతుంది. ఆలోచనలు కొత్తగా ఉంటాయి. సైలెంట్గా, ఒంటరిగా కూర్చోవడం వల్ల ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు. ఇతరులను మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. మౌనంలో ఏ ఆలోచనలు ఉండకూడదు. ప్రశాంతమైన మనస్సుతో మమేకమై ఒక్క 10 నిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది నేను చెప్పడం ఎందుకు, మీకే తెలుస్తుంది. ఒక్కసారి ఈ ప్రశాంతతని రుచి చూశాక దాని గురించి మీరే మరో 10 మందికి చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.